ఈ విధముగా నారదుడు ప్రాచీన బర్హికి అచేతన తత్వం యొక్కయో చేతనులకు జీవుల యొక్కయో ఈశ్వరుని యొక్కయో స్వరూప స్వభావములను స్పష్టంగా వివరించెను. కర్మలలో ఏది చేయదగునో ఏది చేయరాదో తెలియజేసెను. దానిచే అతనికి వైరాగ్యము కలిగెను. నారదుడు ఇట్లు పలుకుచున్నాడు: ఓ మహర్షి, మీరు చెప్పిన ఉపదేశముచే ఆత్మస్వరూపమును దర్శించుటకు కోరిక కలిగినది. మీరు చెప్పినది మాకు కర్మలు చేయమని చెప్పేది వారికి తెలియదు. వారు ఎరింగి ఉన్నచో నాకు చెప్పకుండా ఉండరు. మీ ఉపదేశంచే నా సంశయము తీరినది. కానీ ఒక సంశయము మాత్రము ఇంకనూ నాకు వదులుటలేదు. దీని విషయంన ఋషులు కూడా సంశయము కలిగిన వారే అగుదురు. పురుషుడు ఈ లోకంలో పుణ్యకర్మలను పాపకర్మలను ఒక శరీరముతో చేయుచుండెను. ఆ శరీరము ఇచ్చటనే విడిచివేయును. మరి ఒక శరీరముతో ఆ పైలోకంలో సుఖదుఖములను అనుభవించుచుండెను అని మీ వంటి వేదవేత్తలు చెప్పుచుందరు. మనము వెనుకటి జన్మల్లో చేసిన కర్మలకు కారణమైన దేహము, మనసు, అట్లు చేయుటకు కారణమైన సత్వాది గుణములు శరీరము ఇప్పుడుండవు. ఇప్పుడు కర్మ చేసేది దేహము, కర్మలు, గుణములు, మనసు తర్వాత కాలములందు ఉండవు. చేసినది ఒకటి, అనుభవించినది వేరొకటి. అందుచే పూర్వజంలో చేసిన పుణ్యపాపములకు ఫలము ఇప్పుడు అనుభవించుచున్నట్లు లేదు, ఇప్పుడు చేయునవే అనుభవించుచున్నట్లు తెలియచున్నది. కావున సత్వరజస్తమస్సులు, పుణ్యపాపములు, మనసు, దేహము రాబో జన్మలలో సుఖదుఖములకు కారణము అనుకున్నట సంగతము కాదు. ఇప్పుడు మట్టిని చక్రము మీద పెట్టి కుమ్మరి కర్రతో తిప్పినచో ఇప్పుడే కొండవచ్చును, కానీ కారణము నశించిన తర్వాత కార్యము జనింపదు. అట్లే దేహము నశించిన తర్వాత, కర్మలు నశించిన తర్వాత వేరొక జన్మలో కార్యములు వచ్చును అనుట ఎట్లు కుదురును అని కర్మలు చేయుటకు కారణము శరీరమే, అది నశించును. అది స్థూల శరీరము. స్థూలముగు శరీరము నశించినను మంచి చెడు కర్మలు చేయించినది మనసు. ఆ మనసు గల జీవుడు ఈ శరీరంలో రాబోవు శరీరంలో కూడా ఉండును. జీవుడు ఆ మనసుతో వేరొక శరీరమును పొంది ఈ కర్మలకు ఫలమును తానే అనుభవించును. నిద్రపోవచ్చు మనము కలగందుము. కలలో పొరుండి నిద్రపోవచున్న శరీరమును వదిలి అది నా శరీరము అనే భావము లేకుండా వేరొక శరీరముతో జీవుడు సుఖదుఖములను అనుభవించుచున్నాడు. పండుకొని ఉన్నప్పుడు ఉన్న జీవుడే కలలో వేరొక శరీరముతో ఉండి సుఖదుఖములను అనుభవించుటకు కారణము మనసు. మనుష్యుడు పరుండి ఉండును, కానీ కలలో ఆ మనుష్య దేహమును వీడి దేవశరీరంతో ఆకాశంలో ఎగురుచుచున్నట్లు కలగనెను. ఈ శరీరము ఎగురదు, వేరొక శరీరము ఎగిరినది. అట్లు ఎగురుచున్నట్లు కలవచ్చుటకు కారణము వీడు వెనక చేసిన కర్మ వలన భగవానుడు అనుగ్రహించి ఆకాశంలో ఎగరగలిగిన శరీరంను ప్రసాదించును. ఆ శరీరముతోనున్న వీనికి వెనుక శరీరంలోనున్న మనసే ఉండును కనుక తృప్తిని కలిగించును. ఒకప్పుడు అట్లే దుఃఖము కలిగించును. చేసిన కర్మ యొక్క సంస్కారము మనసున అంటి ఉండును. ఈ కర్మలచే సంతోషించిన భగవానుడు కలలో ఆ ఆత్మకే కర్మలను తగిన శరీరమునిచ్చి ఆ కర్మల చేత అనుభవింపదగిన సుఖదుఖానుభవము కలిగించును. వెనుక కర్మ చేసినవాడు ఇప్పుడు అనుభవించువాడు ఒక్కడే. వెనుక కర్మలు చేయనట్లు ప్రేరణ చేసినది ఇప్పుడు ఫలములు అనుభవించుచున్నది. సుఖదుఖముల పట్ల అనుభవించినట్లు చేయునది మనసు ఒక్కటే. అందుచేత ఆత్మ మనసు మారలేదు కనుక ఎవడు దానితో కర్మ చేసినాడో వాడు దానితోనే ఆ కర్మను అనుభవించును. ఇందు దేహము ప్రధానము కాదు. మనసు చేయనది, అనుభవింప చేయనది, చేయువాడు అనుభవించువాడు ఆత్మ. అవి రెండును శరీరములు మారినను ఒకే రీతిగా ఉండును. కనుక వెనుకటి కర్మల ఫలమును దేహము నశించినను వేరొక దేహముతో అనుభవించుట అసంగతము కాదు. చేసిన కర్మ ఇప్పుడే నశించుచున్నది కదా, తరువాత వేరొక కాలమునందు ఫలము ఇచ్చినట్లు ఎట్లు కుదురును అని శంక కలగవచ్చును. ఈ జన్మలో నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను అనే శరీరముతో తాను ఒకటయ్యి నాకు ఈ కర్మఫలమునిచ్చును అను భావముతోనున్న మనసుతో కర్మ చేయుచున్నాడు. కర్మ నశించినను కర్మ చేసినప్పుడు కలిగిన ఈశ్వర నిగ్రహ అనుగ్రహములు అట్లే ఉండును. ఈశ్వరుని ఉపాసనముచే మనము చేయదగిన కర్మలు చేసినచో సర్వేశ్వరుడు అనుగ్రహించును. వాని శాసనమును ఉల్లంఘించినచో సర్వేశ్వరుడు నిగ్రహించును. కావున కర్మ నశించినను కర్మచే కలిగిన భగవానుని నిగ్రహానుగ్రహములు ఫలమును ఇచ్చి తీరును. ఇంద్రియములన్నీ ఒక్కసారి వాని విషయములతో కలిసినను జ్ఞానము ఒక్కసారి కలుగుటలేదు.
కన్ను చూచుట, చెవి వినుట, ముక్కు వాసన చూచుట ఒక్కసారి కలుగవు, క్రమంగా కలుగుచుండును. కంటితో చూచుచున్నప్పుడు చెవితో వినుటకు తగిన శబ్దము ఉన్నను చెవి వినదు, వాసన తెలియదు. తరువాత శబ్దము వినబడును, వాసన తెలియదు. కారణము మనసు ఇంద్రియములతో కలిసినప్పుడే ఇంద్రియములు విషయములు ఉన్నను ఒకప్పుడు జ్ఞానము కలిగించుట, ఒకప్పుడు జ్ఞానము కలగక ఉండుట అను వాటికి కారణము మనసు అని ఊహించవచ్చును. ఇప్పుడు ఇంద్రియముచే చూడబడినవి కానీ బుద్ధిచే భావింపబడినవి కానీ మన కోరికకు మన కలకు కారణము కాకపోవచ్చును. ఎప్పుడో ఒకనాడు ఇంద్రియములచే మనసుచే బుద్ధిచే అనుభవింపబడినవి కోరబడుచునవి కలలో రావచ్చును. అందుచే మనసు కలిగిన పురుషుడు మనసుచే ఇంద్రియములచే అనుభవించడి విషయంలోనే కోరుచుండెను. అందుచేత మనకు ఈనాడు కోరికలు కలుగుటకు కలలు వచ్చుటకు వెనుకటి జన్మ మనసు ఉండిననే గాని కోరబడుట కలల వచ్చుట కుదరదు. కనుక వెనుక దేహమున్నది మనసు ఉన్నది అని నిశ్చయించుట వీలు అగుచున్నది. ఇంతకుముందు ఎప్పుడునూ అనుభవించని విషయంను మనసు కోరదు. ఇంతకుముందు ఎప్పుడో అనుభవించిన విషయమే మన కోరికలలో మొదలును. ఈ జన్మలో ఒక్క విషయము అనుభవించుటచే మనసులో వాసన ఏర్పడును. ఆ వాసనలు ఉండుటచే మరలా కోరికలు కోరబడిన వారిని అనుభవించుటకు జన్మ వచ్చుచున్నది. ఇందుచే వేరు వేరు జన్మలు వచ్చుటకు వేరు వేరు రకములు కర్మలు కారణము. ఆ వాసనలు ఏర్పడుటకు మనసు కారణము. ఇట్లు ఆత్మ మనసు అనేవి ఎన్నో జన్మలలో అనుసరించి వచ్చుచుండెను. కొన్ని మంచి వాసనలు కొన్ని చెడు వాసనలు మనసును అంటి ఉండెను. దానికి కారణము వెనుకటి జన్మలో మనసులో సత్వగుణము అధికముగా ఉండి మంచి విషయములను కోరి మంచి కర్మలు చేయుటచే మంచి వాసనలు ఏర్పడును. రజస్తమో గుణములు అధికముగా ఉండి చెడు కోరికలు కలిగి చెడు కర్మను చేయుటచే మనసును చెడు వాసనలు ఏర్పడును. అందుచే ఇప్పుడు మనలో కలుగుచున్న రుచి వాసనలకు మూలము వెనుకటి జన్మలోని మనసే. ఈ జన్మలో ఉన్నదని నిశ్చయించుటకు అవకాశము ఒసంగుచున్నది. మనం ఎప్పుడూ చూడనిది విననిది మనసులో భాషించుచుండును. ఆయా దేశములలో ఆయా కాలములలో ఆయా పనులను చేసి ఆయా రూపములలో అనుభవింపవలనని కోరికలు కలుగుచుండెను. దానికి కారణము మన బుద్ధిలో వెనుకటి జన్మలలో చూచిన వినిన ఎన్నో రూపములు వాసన రూపములుగా నిలిచి ఉండుట. ఈ రూపము ఇటు రూపము మనసులో ఉండునని చెప్పుట శక్యము కాదు. బుద్ధిలో ఉండ రూపములు అనంతములు. నేను ఉండేది దేశము ఇట్టిది కావలను, ఇట్టి కాలములో ఇట్టి రూపముతో నేను ఉండవలను అని, నేను ఇట్టి పని చేయవలనని వేరు వేరు విధములుగా మనుష్యులు కోరుకున్నటకు కారణము జన్మల వాసనలు వానికి ఆశ్రయమగు మనసు అని చెప్పవచ్చును. ఈ జన్మలో మనచే కోరబడే పదార్థములన్నీ వెనక ఏదో ఒక జన్మలో కోరబడి అనుభవింపబడి మనసులో వాసనలుగా ఏర్పడి ఉండును. అవి ఇప్పుడు మరలా ఆ వాసనగా విశేషంగా రుచి ఏర్పడుచున్నది. మనసు లేకపోయినచో వాసనలు ఉండవు, వాసనలు లేకపోయినచో కోరికలు కలుగవు. కనుక మనసు దాని ఎందలి కోరికలు వెనుకటి జన్మల నుండి వచ్చుచున్నవని గ్రహించవచ్చును. మనసులో సత్వగుణం అధికంగా ఉండి రజస్తమస్సులు తగ్గిన నాడు మనసు భగవంతుణ్ణి భజించుటకు ఉపక్రమించును. అప్పుడు ఇంద్రియములు శబ్దాది విషయములు సత్వాది గుణములు వారి మనసును అంటి ఉంచునంత వరకు నేను నాది అని శరీరం నందే నేను అనుభావము శరీరమునకు చెందినవి నావి అనుకొనుట ఏర్పడి ఆత్మస్వరూపము మరుగుపడును. అది సాగుచున్నంత కాలము తనను తాను ఎరుంగజాలదు. శరీరమును నేను అని అనుకొనుచున్నప్పుడు ఆ శరీరమును గూర్చిన జ్ఞానము కూడా సుషుప్తిలోను ఎక్కువ దుఃఖము కలిగినప్పుడు మరణము వచ్చినప్పుడు తీవ్రమైన జ్వరము వచ్చినప్పుడు సంకోచించును. అందుచే దేహములను కనపడుచున్న దేహము నేను అని బుద్ధి కూడా అప్పుడు కలుగదు. యవ్వనంలో స్పష్టంగా గోచరమగుచున్న కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో కూడిన మనసు అన్ని వ్యాపారములు చేయించుచు భాషించుచున్నది. కానీ అది గర్భంలో ఉన్నప్పుడు బాల్యం నందు సుషుప్తి దశనందు ఉన్నను లేనట్లే అగును. మనసు ఉండును, దాని పని చేయదు. అమావాస్య చంద్రుడు
కనపడనట్లు అజ్ఞానం ఆవరించి మనసు శక్తిని తగ్గించును. గర్భంలో బాల్యంలో మనసు పనిచేయదు కనుక ఇంద్రియములు పనిచేయవు కనుక సంసారము తొలగిపోవునని అనుకొనరాదు. అప్పుడు కూడా వెనుక అనుభవించిన విషయములను మనసు వాసనలచే ధరించి ఉండును. బాహ్యముగా పనిచేయవు గాని ఇంద్రియములు మనసు వాసనలను వదిలి ఉండవు. బుద్ధివాన్ని భావించుట మానదు. అందుచేత విషయములు బాహ్యంగా లేకపోయినను మనసులో భావన రూపంగా వాసనారూపంగా ఉండుటచే సంసారము జీవుని వదలదు. ఈ దేహము 5 కూటములచే ఏర్పడినది, 11 ఇంద్రియములతో కూడినది, పంచప్రాణములతో నడుచుచున్నది, 3 గుణములు కలది. ఇట్లు శరీరము స్థూలముగా గాక సూక్ష్మముగా లింగ శరీరము అనబడుచు ఎల్లప్పుడూ ఉండును. జ్ఞానము గల ఆత్మ నేను అనేది జీవుడిగా దేహములో ఉండును. ఈ లింగ శరీరముతో కూడిన మనసును అంటిన అనేక విధములకు వాసనలచే రుచులుచే ఇటువంటి శరీరములను ఎన్నిటినో పొందుచున్నాడు. హర్షమును శ్లోకమును అందుచున్నాడు. సుఖము రాబోచున్నదని ఎరింగి మనసులో కలిగడి వికారము హర్షము, దుఃఖము రాబోచున్నదని ఎరింగడి మనసులో కలిగడి వికారము దుఃఖము. ఇప్పుడు అనుభవించుచున్న విషయము అనిష్టమైనచో కలిగిన మానసిక వికారము శోకము. ఈ లింగ శరీరముతో జీవుడు వీటన్నిటినీ అనుభవించుచున్నాడు. జలగ వంటి పురుగు ఆకులపై పాకుచున్నప్పుడు శరీరంలో కొంత భాగమును ముందుకు నడిపి కొంత భాగమును కదలకుండా నిలిపి ముందుకు సాగుచుండెను. అట్లే జీవుడు మరణమున ఈ దేహమును వీడినప్పుడు కూడా స్థూల శరీరమును వీడి లింగ శరీరమును వదలక ముందుకు సాగుచుండెను. కర్మల యొక్క ప్రభావంచే దేహము కంటే వేరైన ఆత్మ ఉన్నట్లు భాషింపదు. అంతవరకు ఈ లింగ శరీరము వదలదు. భూతములు జన్మ కారణము మనసే. ఇంద్రియములతో వెనుక అనుభవించిన విషయములను మనసుతో తలంచుచు మరలా కర్మలను చేయుచుండెను. కర్మలచే ఆత్మ ప్రకాశింపక దేహమే నేను అనిపించుచుండెను. దేహమునకు చెందినవి నావి అని అనిపించుచుండెను. అది అవిద్య అనబడను. అవిద్యచే బంధము ఏర్పడను. కర్మ చేయుచుండటచే విషయముల అనుభవము జరిగి రుచి వాసనలు ఏర్పడను. మరలా వానిచే శరీరము కర్మబంధము మరలా జన్మ వచ్చుచుండును. కావున ఇట్లు దేహము సంబంధము పూర్తిగా తొలుగుటకు శ్రీహరిని పరిపూర్ణముగా ధ్యానింపవలను. ఈ చేతనములతో నిండిన విశ్వము అంతయు ఆ భగవానుడు ఆత్మగా కలిగి నిలిచి ఉన్నది, ప్రవర్తించుచున్నది అని సంతతము భావించుచుండవలను. ఆ శ్రీహరి చేతనే ఈ జగత్తు పుట్టుచున్నది, నిలుచుచున్నది, లయమగుచున్నదని ఎరుంగవలెను. ఇట్లు భాగవత శ్రేష్ఠుడు నారదుడు జీవ పరమాత్మల యొక్క స్వరూపమును ప్రాచీన బర్హికి ఉపదేశించి అతనితో వెళ్ళి వచ్చేదనని చెప్పి బ్రహ్మలోకమును కేగాను. రాజర్షియగు ప్రాచీన బర్హి ప్రజారక్షణమునందు తన కుమారులకు ప్రచేతసులను నియమించి కపిలాశ్రమమునకు తపస్సు చేసుకునుట కేగాను. అచ్చట గోవింద పాదపద్మములను ఏకాగ్రముగు మనసుతో ధ్యానించుచు సంగము వీడిన వాడై భగవత్ సాయుధ్యము నందెను. ఇట్లు పరోక్షముగా ఆత్మకథను వివరించెను. ఈ పురంజనోపాఖ్యానము ఎవడు వినిపించినో వాడు బహుదుఃఖములకు కారణమైన మనసుతో సంబంధమును వీడును. భగవద్వైభవను ప్రతిపాదించును. ఈ లోకములను పవిత్రం చేయను అని నారదుడు చెప్పిన ఈ కథను ఎవడు మనసును నిలుపుకొనునో వాడు సమస్త బంధములను వీడి సంసారంలో భ్రమించడు. ఆధ్యాత్మ కథను పరోక్షముగా వివరించిన ఈ ఉపాఖ్యానమును వినచో ఈ లోకములో పైలోకములో ఫలము అనుభవించాలనడి కోరికలు వీడిపోవను. విదురుడు ఈ వృత్తాంతమునంతను విని ప్రాచీన బర్హిపుత్రులకు ప్రచేతసులు రుద్రగీతముచే శ్రీహరిని స్తుతించి ఏ సిద్ధిని పొందిరి. మోక్షమున సొంగు శ్రీహరికి ప్రియుడగు రుద్రునిచే అనుగ్రహింపబడిన ప్రచేతసులు మోక్షమును పొందుటలో సందేహము లేదు. కానీ వారు ఈ లోకములో మోక్షమును పొందుటకు ముందు ఎట్టి సిద్ధులను పొందిరో వివరించమని ప్రార్థించను. ఇట్లు మైత్రేయుడు చెప్పుచున్నాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి ప్రచేతసులు తపస్సుచే పరమపురుషుని సంతోషింపచేసిరి. పరమపురుషుడు 10,000 సంవత్సరముల తర్వాత వారి యొక్క తపక్లేశములను తన కాంతి చేసి మింపజేయుచు ప్రశాంతమగు శరీరముతో వారి ఎదుట ఆవిర్భవించెను. అతడు గరుడునిపై అధిరోహించి ఉండెను. మేరుపర్వత శిఖరముపై నీలిమేఘము ఆక్రమించి ఉన్నట్లు ప్రకాశించుచుండెను. పీతాంబరము దాల్చెను. కౌస్తుభమన్ని దాల్చి దిక్కులు చీకట్లను పారద్రోలుచుండెను. బంగారు ఆభరణములతో ప్రకాశించుచుండెను. కిరీటముతో శంఖచక్ర పద్మ గదా శారంగ బాణ ఖడ్గ
కేటంలను 8 హస్తములతో ధరించి ఉండెను. తన సేవకులకు బ్రహ్మాదులు వెంటనంటి గానము చేయుచుండెరి. వేదములే గరుడుగా మారి కిన్నెరగల వాని కీర్తిని గానము చేయుచుండెను. విశాలముగు 8 భుజముల మధ్య దేశమును లక్ష్మీదేవి ప్రకాశించుచుండెను. జగత్కారణముగు పరమపురుషుడు గంభీరముగు నాదముతో ఉరుముచున్నట్లు దయతో మాట్లాడెను. ఓ రాజకుమారులారా, మీ అందరి సౌహార్దముచే నేను సంతసించి వచ్చినాను. మీకు మంగళము. నా నుండి ఒక వరము కోరుడు. నిత్యము సంధ్యా సమయంలో మిమ్మల్ని ఎవరైనాను స్మరించినచో వారికి సోదరులు యందు తమ యందు తమకు ప్రీతి ఉన్నట్లు ప్రీతి కలుగును. సర్వభూతముల యందు ప్రీతి కలుగును. సర్వభూతముల యందు సహృదయం ఏర్పడను. ఈ రుద్రగీతముతో ఉదయము సాయంకాలము భక్తి మార్గములను ఉపదేశించిన గురువుగా మేము పొందడి మోక్షమునకు సాధనముగా ఉంటేవి. ఆయనను ప్రకృతి పురుషుల కంటే విలక్షణుడగు నీ నుండి ఒక వరమును కోరుచున్నాము. నీవు అనంతములకు గుణములు విభూతములు కలవాడగుడిచే అనంతుడవు. మకరందంతో నిన్న పారిజాతము ఎదురుగా ఉండగా తుమ్మిద వేరొక పువ్వును వాసన చూడదు కదా, అట్లే మేము కూడా నిరతసే సుఖము కలిగించు నీ పాదం మూలమును చేరి వేరొక వరమును కోరువారము కాము. ప్రకృతిచే మోహమునంది కర్మానుగుణముగా సంసారంలో భ్రమించుచున్న మాకు నీ గుణములనే సంతతము చెప్పడే భగవద్భక్తులతో సమాగము లభించుగాక. ఎన్ని జన్మలకైనను భాగవత సంగము మాకు లభించినట్లే అనుగ్రహించుము. తులయామలవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మత్తానాం కిముతాశిషః. భగవంతునితో సంగము ఏర్పడిన భాగవతుల సహవాసము యొక్క సూక్ష్మాంశముతో కూడి స్వర్గము జన్మరాహిత్యము సాటి కావు అనినచో ఇక మిగిలిన కోరికలు సాటి రావని చెప్పవలనా ఏమిటి? భగవత్కథలు పాపశోధకములు అని ప్రస్తావింపబడు చోట విషయవాంఛ ఉపశమించును. భగవత్ ప్రసంగము సాగుచోట భయము ఉండదు. సంగరహితులకు సత్పురుషులు నారాయణుడే శరణాగతులకు ఉపాయమని చెప్పుచున్నారు. మీ భక్తులు గంగానదీ తీర్థములను పవిత్రము చేయవలననియే ఈ లోకంలో సంచరించుచుందరు. సంసారము నుండి భయపడిన వారికి మహాభక్తుల సమాగమము మిక్కిలి ప్రీతిని కలిగించును. ఓ భగవాన్, సంసారమైన రోగమునకు చికిత్స చేయువాడు పరమశివుడు. అతడు నీకు మిత్రుడు. అట్టి వానితో మాకు ఒక క్షణకాలము సమాగమము లభించినది. అందుచే నీ దర్శనము లభించినది. నిన్ను మేము శరణముగా వరించుచున్నాము. మేము చేసిన వేదాధ్యయనము, గురుప్రసాదము, బ్రాహ్మణ ఆరాధనము, వృద్ధానువర్తనము, ఆర్యసహవాసము, మిత్ర భ్రాతృ సంతోషణము, జలములలో చిరకాలము ఏ విధముగా ఆహారము తీసుకొనకుండా చేసిన తపస్సు నీకు సంతోషము కలిగించినవి అగుగాక. మనువు రుద్రుడు బ్రహ్మ తపస్సుచే జ్ఞానముచే పరిశుద్ధమగు అంతఃకరణము గల పితరులు వారి వారి బుద్ధిని అనుసరించి నిన్ను స్తోత్రము చేయుదురే గాని నీ అతిశయమునకు అంతము చూడజాలరు. అట్టి నిన్ను మేము కూడా ఈనాడు స్తోత్రము చేయుచున్నాము. సముడవు, శుద్ధుడవు, పురుషుడవు, పరవాసుదేవుడవు, భగవానుడవు నీకు నమస్కారము. ఇట్లా ప్రచేతసులచే స్తోత్రము చేయబడిన శ్రీహరి తనను శరణము పొందిన వారిపై వాత్సల్యం గలవాడే సంతోషముతో అట్లే అగుగాక అను అనుగ్రహించి ఎంతసేపు చూసేను తృప్తి తీరక చూచున్న ఆ ప్రచేతసులను వీడి తన స్థానమునకు ఏగెను. ప్రచేతసులు ఆ జలము నుండి వెలుపలికి వచ్చిరి. ప్రాచీన బర్హి రాజ్యపాలనమును వీడి అరణ్యములకేగుటచే తాము తపస్సు చేసుకొనుచుండుటచే రాజ్యము పాలించువారు. లేక భూమి అంతటా పెద్ద పెద్ద వృక్షములు ఎదిగి ఉండెను. ఆకాశం వరకు చెట్లు పెరిగి ఉండెను. వారు ఆ చెట్లను చూచి కోపము గలవారైరరి. వారి కోపముచే అగ్ని వాయువు వారి ముఖము నుండి వెలువడి భూమినంతను చెట్లు లతలు లేనిదిగా చేయ సిద్ధపడెను. వృక్షములు అన్నియు భస్మమొగుట దేశమునకు ఉపద్రవమును ఎరింగిన చతుర్ముఖుడు అచ్చటకు వచ్చి ప్రచేతసులను ప్రశాంత వచనములచే ఓదార్చెను. వారు శాంతించిరి. వారు శాంతించిన తర్వాత వృక్షాభిమాని దేవతలు భయపడే వారిని అనుగ్రహింపజేసుకుంటకై తమ కుమార్తెను ఆ ప్రచేతసులకు సమర్పించిరి. మారిష అను పేరుగల అకన్యను బ్రహ్మ ఆజ్ఞచే ప్రచేతసులు పరిణయమాడిరి. ఆమె యందు బ్రహ్మ వలన జన్మించిన అజనయోనిజుడు అనగా దక్షుడు ప్రచేతసులకు కుమారుడుగా పుట్టెను. పూర్వ మనవంతరమంతయు అంతమైన తర్వాత ప్రళయము రాగా లోకములో సృష్టి చేయుటకు దక్షుడు అను ప్రజాపతిని చతుర్ముఖుడు సృష్టించెను. అతడు సర్వభూతములను సర్వదేవతలను ఆరాధించుటకు చేయవలసిన శ్రీహరి సమారాధనము. శ్రీహరి సర్వదేవతలకు సర్వభూతములకు మూలమైనవాడు. అతన్ని ఆరాధించినచో సకల దేవతలు సకల భూతములు ఆరాధించినవి అగును.
జలములు వర్షాకాలంలో సూర్యుని కిరణములచే ఏర్పడిన మేఘముల నుండి వచ్చుచున్నవి. గ్రీష్మ ఋతువులో ఆ జలములు సూర్యకిరణముల ద్వారా సూర్యునిలోనే చేరుచున్నవి. లోకంలో సర్వభూతములు, స్థావరములు, జంగమములు కూడా భూమి యందే పుట్టుచున్నవి, మరలా భూమిలోనే లీనమగుచున్నవి. అట్లే ఈ విశ్వమంతయు సర్వకారణమగు హరి నుండియే వెలికి వచ్చుచున్నది, మరలా వానిలోనే లీనమగుచున్నది. సర్వ జగత్తుకు కారణమగు ఆ పరమాత్మ నుండియే జగత్తు వెలికి వచ్చినది. ఈ జగత్తునకు ఆత్మ అతడే. ఈ జగత్తు ప్రళయదశలో స్థూలముగా కనపడక సూక్ష్మమై అతనితో చేరి ఉండును. సృష్టి దశలో స్థూలమై అతని కంటే వేరుగా వెలికి వచ్చుచుండును. సూర్యుని కాంతి ఒకప్పుడు సూర్యుని యందే అణిగి ఉండి ఒకప్పుడు దూరంగా ప్రసరించుచుండెను. సూర్యునితో కాంతి ఎట్లు విడదీయరానిదో అట్లే విశ్వము విశ్వాత్మకుడగు భగవానుడు విడదీయరాని వారై ఉందురు. నిద్రించుచున్నప్పుడు ప్రాణాధీనమై పనిచేయు ఇంద్రియములు లేనట్లుండును. అంతవరకు వ్యాపారము మానిన ఇంద్రియములే జీవుడు మేల్కొనగానే తమ తమ వ్యాపారంలో చేయుచుండును. పంచభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కూడా జీవునితో చేరి ఉండి సుషుప్తిలో ఉన్నట్లు భాషింపక మేల్కొనగానే వెలికి వచ్చుచుండెను. అట్లే విశ్వమంతయు పరమాత్మ యందే ఉండి పరమాత్మ నుండియే వెలికి వచ్చును. ఆకాశమునందే మబ్బులు ఆవరించి ఉండును. చీకటి వెలుగు కూడా ఆకాశముననే ఆవరించి ఉండును. అట్లే సత్వ రజస్తమో గుణములు ప్రకృతితో వీడని గుణములై ఉండి ప్రకృతి ద్వారా పరమాత్మను వీడి ఉండనివయు ఒకప్పుడు వ్యక్తమగుచుండెను, ఒకప్పుడు అవ్యక్తములై ఉండును. సత్వరజస్తమో గుణముల ప్రభావము భగవాన్ని వశపరుచుకొనలేదు. అతని ప్రకాశముచే గుణప్రవాహంచే కలిగడి సంసారము ధ్వంసమగును. అతడు కూడా ప్రకృతితో ఉన్నను జీవుని వలె దానికి వశమై ఉండడు. నియమించువాడై ప్రకృతితో ఉన్నను జీవుని వలె దానికి వశమై ఉండడు. నియమించువాడే ప్రకృతితో చేరి ఉండును. ఇట్లు భగవానుడు బ్రహ్మాది దేవతలకు కూడా నియామకుడయ్యి ఆత్మగా ఉండును. కావున అతడు సర్వాత్మ. అందుచే విశ్వమంతయు ఒకే ఆత్మ కలది అని భావింతురు. మానసికమైన సుఖదుఖ ఇచ్ఛాద్వేషాదులు లేనివాడు తనతో సమానులు గాని అధికులు గాని వస్తువు లేనివాడొకడుచే అద్వితీయుడు. దేవమనుష్యాది శరీర భేదముచే కలిగడి భేదము వాస్తవముగా లేదని గుర్తించిన నాడు పరమాత్మతత్వము భాషించును. పరమాత్మతత్వమునకు ఆది మధ్య అంతము లేదు. అది నిత్యానంద స్వరూపము, అది జ్ఞానస్వరూపము. అనగా పరమాత్మతో ఏ భాగము కూడా జ్ఞానము లేని భాగము గాని, అనగా స్వప్రకాశము గాని భాగము గాని, తనకు అనుకూలము గాని భాగము గాని ఉండదు. అంతయు తనంత తనకు ప్రకాశించుచున్నదే, అంతయు అనుకూలమే. ఈ జ్ఞానంతో బ్రహ్మభావము సర్వత్రా కలిగి ఉండి సేవింపుడు. దయా సర్వభూతేషు సంతుష్టా యానకేన చ సర్వేంద్రియోపశాంత్యా చ తుష్యత్యాసు జనార్దనః. భగవానునికి ప్రీతి కలిగించుటకు మార్గములు 3. సర్వభూతములు భగవదాత్మకములని ఎరింగి ఏ భూతమునకు దుఃఖము కలిగినను దయచూపుట, ఏది తనకు కర్మవశమున కర్మానుగుణముగా లభించినచో దానితో తృప్తినందుట, ఇంద్రియములు విషయానుభవనమునకై పరుగు మనసులో దేనియందు కోరికలు లేనివాడయ్యి పుత్రేషణ, దారేషణ, ధనేషణ లేని మనసు గల సత్పురుషుల మనసులో భక్తిచే భగవానుడు సన్నిధానము చేసి ఉండును. అట్టి సత్పురుషుల మనసున రథము వలె వదలక అచ్చటనే ఉండును. తన భక్తజనులకు అతడు వశమై ఉండును. భగవానునే తనకు ధనముగా భావించువారును ఇతరమైన వేరిని ధనముగా భావించని వారును ప్రియమై ఉందురు. భగవానుకు భక్తులతో కూడి ఉండటచే కలుగు ఆనందరసము రుచించును. శ్రీహరి కుత్సితములగు బుద్ధులు గలవారులు చేసే పూజలను స్వీకరింపడు. ధనమున్నదని, విద్య ఉన్నదని, కులము ఉన్నదని మదించి అంధులై ఉన్నవారు, వైరాగ్యము గల భక్తులను తిరస్కరించువారలు అగు అసత్పురుషులు చేయు పూజలు భగవానుడు స్వీకరింపడు.